అసలు బ్రహ్మదేవుడు తన కుమార్తె అయిన సరస్వతి దేవుని ఎందుకు వివాహం చేసుకున్నాడో మీకు తెలుసా? అయితే సరస్వతి పురాణం ప్రకారం వస్తే బ్రహ్మదేవుడు ఈ సృష్టిని సృష్టించేటప్పుడు తన మహిమలతో సరస్వతి దేవుని కూడా సృష్టించాడు. అందుకే సరస్వతి దేవికి తల్లైన తండ్రైన ఆ బ్రహ్మదేవుడు ఒక్కటే. సరస్వతి దేవి ఎంత అందంగా ఉంటుందంటే బ్రహ్మదేవుడు కూడా సరస్వతి దేవి యొక్క ఆకర్షణ నుండి తనని తాను కాపాడుకోలేక సరస్వతి దేవిని వివాహం చేసుకోవాలని చెప్పి అయితే ఆలోచించడం మొదలెడతాడు. అయితే సరస్వతి దేవి బ్రహ్మదేవుడి నుండి తప్పించుకునేదానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది, కానీ ఆమె ప్రయత్నించిన ప్రతి ఒక్క ప్రయత్నము ఫలించకపోయేసరికి తన తండ్రి అయిన బ్రహ్మదేవుడిని వివాహం చేసుకుంటుంది. అక్కడున్న దేవతలందరూ బ్రహ్మదేవుడిని ఇలా చేయడం తప్పు కదా అని అడగ్గా అప్పుడు బ్రహ్మదేవుడు ఈ లోకంలో నేను ఒకడినే ఉండలేను, అందుకే నా కుమార్తె అయిన సరస్వతి దేవిని కూడా వివాహం చేసుకోవాల్సి వచ్చిందని చెప్పి బదిలిస్తాడు. తర్వాత వీరిద్దరికి మను అనే కొడుకైతే జన్మిస్తాడు. మనుయే ఈ భూమి మీద మొదటి వ్యక్తిగా ఎన్నో పురాణాల్లో ఉంది. ఈ మనునే వేదాలను, సనాతన ధర్మాన్ని ఎన్నో భాషలు రచించారని అయితే చెప్పుకుంటూ ఉంటారు. అయితే బ్రహ్మదేవుడు చేసింది తప్పో కాదో కామెంట్ సెక్షన్లో అయితే తెలపండి. అలాగే ఈ వీడియో నచ్చిందంటే ఒక లైక్ చేసుకోండి.